రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యం గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి చింతకుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరిష కమల్ గారు మన ముందున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం గారు, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో ఆముదం పంట కూడా కొన్ని ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి రైతు సోదరులకు ఇవాళ ఆముదం పంట సాగు గురించి సమగ్ర యాజమాన్యం అందిద్దాం. ఇందులో విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యము, చీడపీడలు, తెగుళ్ళు ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అందిద్దాం. ముందుగా ఆముదం సాగుకు సంబంధించి విత్తన మోతాదు, విత్తన శుద్ధి గురించి అలాగే నీళ్ళ గురించి తెలియజేయండి మేడం. ఆముదం పంట అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మరియు రాయలసీమ ప్రాంతాలలో లాభదాయకంగా చేసేటువంటి ఒక నూనె గింజల పంట. దీనిని వానాకాలంలో సాగు చేస్తారు. అదేవిధంగా ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి పంట. అధిక దిగుబడినిచ్చే సంకర రకాలైనటువంటి లభ్యతతో రైతులు ఈ పంట సాగును తిరిగి ఆసక్తి చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆముదం సాగుకి కావలసినటువంటి విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి ఖరీఫ్ సీజన్ అనగా మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో రైతు సోదరులు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడినిచ్చేటువంటి ఆముదము పంట అంటే అధిక వర్షపాతం కల బరువు నేలలకి 2 నుంచి 2.5 కిలో అంటే ఒక ఎకరాకి 2 నుంచి 2.5 కిలో వరకు మనం విత్తన మోతాదు అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తక్కువ వర్షపాతం కలిగినటువంటి తేలికపాటి నేలల్లో 4 కిలోల వరకు మనం విత్తన మోతాదు అనేది విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంకరజాతి మొక్కలైనటువంటి విత్తనాలు వచ్చేసి 2 నుంచి 2.5 కిలోల వరకు ఒక ఎకరానికి విత్తనాన్ని విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఖరీఫ్ కాకుండా రబీ సీజన్ అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి మార్చి వరకు మనకు రబీ సీజన్ అనేది గడుస్తుంటుంది. ఆ కాలంలో సంకరజాతి అయినటువంటి మొక్కలు వచ్చేసి ఇందులో విత్తనాలు 2 కిలోల వరకు మనము ఎకరానికి విత్తుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విత్తనాలను వచ్చేసి మనము విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు సోదరులు దీన్ని అవలంబించుకోవాలి. ఎందువలన అనగా ఈ విత్తన శుద్ధి అనేది చేయడం వలన రైతులు వేసేటువంటి ప్రతి ఒక్క పైరు అనేది ఆరోగ్యవంతంగా, భూమి సారవంతంగాను మరియు ఎటువంటి చీడపీడలు, పురుగులు, తెగుళ్ళు అనేవి తక్కువ శాతము వాటిని ఆశించే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం వలన చాలా ఉపయోగాలు అనేది ఉంటుంది. అదేవిధంగా విత్తనాలు విత్తుకోవడానికి కావలసినటువంటి 3 గ్రాములు థైరమ్ లేదా క్యాప్టాన్ లేదా సాప్ పొడి లేదా ట్రైకోడర్మా విరిడి అనేది 10 గ్రాముల చొప్పున 1 కేజీ విత్తనానికి అందులో పులియపెట్టేసి దాన్ని మనం విత్తుకోవడం వలన ఎటువంటి చీడపీడలు మరియు కలుపులు అనేవి రాకుండా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అంటే తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బండిజం లేదా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు ఆ పౌడర్ని కలిపేసుకొని విత్తనానికి విత్తుకోవడం వలన మనకనేవి కలుపు నివారణ అనేది చాలా వరకు తగ్గించడానికి, అదేవిధంగా రైతు సోదరులకు మనం పెట్టేటువంటి ఖర్చు అనేది చాలా వరకు తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మన వ్యవసాయ శాఖ తరపున కూడా మనము రైతు సోదరులకు అందచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప పిండితో కలిపి 15 రోజుల పాటు నీటిలో మగ్గపెట్టి దానిని వృద్ధి చేసి ఆఖరి దిక్కులో వీటిని చల్లుకోవడం వలన చాలా వరకు విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధిని మనము చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే మేడం గారు, మరి ఈ ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా ముందుగా మనము విత్తన మోతాదు, విత్తన శుద్ధి, కొంచెం నేలల గురించి చెప్పడం జరిగింది. ఇందులోనే మరి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం. దీనికి సంబంధించిన విషయాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం. ఎరువుల యాజమాన్యం అనేది ఆముదం పంటలో పశువుల ఎరువు 2 టన్నులు అనేది అంటే 1 ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి నత్రజని 2.4 వచ్చేసి అంటే అది ఏ విధంగా వేసుకునే విధానం ఏంటంటే 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాషియము ఇవి విత్తేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా 6 కిలోల నత్రజని
విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు మిగిలినటువంటి 6 కిలోల నత్రజని విత్తిన 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యొక్క యాజమాన్యం అనేది నత్రజని వచ్చేసి 2.4, అదేవిధంగా భాస్వరం వచ్చేసి 16, అదేవిధంగా పొటాష్ వచ్చేసి 10. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం అనేది పశువుల ఎరువు 2 టన్నులు అనేది మనం ఒక ఎకరానికి చల్లుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే మేడం, మరి ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు ఆముదం సాగులో ఎలా అనే విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి పంటలో ఉన్నట్టుగా ఆముదం సాగులో కూడా మరి చీడపీడలు, తెగుళ్ళు ఇవన్నీ సహజంగా ఉంటాయి. మరి ఈ యొక్క ఆముదం సాగు ఇందులో ఎరువుల యాజమాన్యంలో భాగంగా చీడపీడలు చాలా ఇబ్బంది కలిగించి పంటను కొంత దిగుబడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చీడపీడల నివారణ ఎలా చేసుకోవాలి, తెగుల నివారణ ఎలా చేయాలనేది ఒక్కొక్కటిగా రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి మేడం. ఆముదం పంటలో కలుపు యాజమాన్యం అనేది విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ అనేది 3% ద్రావకము మరియు 1 నుంచి 1.5 లీటర్లు ఎకరాకి, లేదా అల్లోకొల్లార్ అనేది 50% తేలిక నేలల్లో 800 మిల్లీలీటర్లని ఒక ఎకరాకి చల్లుకోవడం వల్ల మనము కలుపు నివారణను నివారించవచ్చు. అదేవిధంగా విత్తినటువంటి 20 నుంచి 30 రోజులకు ఫినాక్సిఫాల్ ఇథైల్ లేదా క్విజోఫాల్ ఇథైల్ లేదా సైఫలోసాఫ్ పి బ్యూటైల్ అనేటువంటిది 1.25 మిల్లీలీటర్లని లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేయడం వల్ల గడ్డిజాతి మొక్కలు అనేవి మనం వేసినటువంటి పైరులో ఉండడం వల్ల ఇది పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు అనేవి వాటిని మనం నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆముదంలో చీడలు మరియు పీడలు దాని గురించి వచ్చేసి ఎర్ర గొంగళి పురుగు అనేది ఆముదం పంటలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ ఆముదం పంటలో ఎర్ర గొంగళి పురుగు దాని యొక్క ఉధృతి వచ్చేసి జూను మరియు జూలై మాసాలలో ఎక్కువగా దీని యొక్క ఉధృతి అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పైరులో మొలిచినట్టు వెంటనే అధికంగా ఎక్కువగా ఉంటుంది. ఇది గొంగళి పురుగులు వచ్చేసి పత్రహరితము అంటే ఆకుపై ఉన్నటువంటి పత్రహరితాన్ని అది తినేసి ఆకు యొక్క కాడలను మరియు యూనెలను తర్వాత లేతగా ఉన్నటువంటి కొమ్మలను మాత్రమే ఇది మనకు మిగులుస్తూ ఉంటుంది ఎర్ర గొంగళి పురుగు అనేది. అదేవిధంగా దీని యొక్క నివారణ ఏ విధంగా మనం నివారించుకోవచ్చు ఎర్ర గొంగళి పురుగును అంటే వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. అదేవిధంగా ఎర్రపంటగా పంట పొలాల గట్లపైన కానీ లేదా బౌండరీస్ అంటే మనం వేసినటువంటి మెయిన్ పంట అంటే ఆముదం పంటకి దాన్ని సరౌండింగ్లో ఉన్నటువంటి ఎర్రపంటగా పొలం గట్ల మీద దోస లేదంటే బంతి ఇటువంటి పంటలను వేసుకోవడం వలన వాటి యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకుంటూ ఉండవచ్చు. అదేవిధంగా రాత్రి సమయంలో 7 నుంచి 10 గంటల సమయంలో రైతులందరూ సామూహికంగా మంటలు పెట్టడము మరియు దీపపు ఎరలను అమర్చడం ద్వారా రెక్కల పురుగులను కూడా అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కొమ్మ మరియు కాయ తొలగించేటువంటి పురుగు అనేది ఆముదం పంటలో ఆశించడం జరుగుతుంది. దీని యొక్క ఉధృతి వచ్చేసి పంట పుష్పించేటట్టు దశ నుంచి అదేవిధంగా పంట పూర్తి కాలం గడిచేంత వరకు దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. తొలి దశలో పురుగు కొమ్మలపై మరియు కాయలపైన ఉన్నటువంటి పత్రహరితాన్ని గీకి తింటుంది. అదేవిధంగా పుష్పించేటువంటి దశలో కొమ్మలోకి పోకుండా కొమ్మ ఎండిపోతూ ఉంటుంది. అంటే ఈ కాయ తొలిచేటువంటి పురుగు ఉండడం వలన పుష్పించే దశలో కొమ్మలోకి పోకుండా ఇది కొమ్మ అనేది పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత దశలో వచ్చేసి కాయలోకి చొచ్చుకొని పోయి కాయలను అనేది నష్టపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా కాయ తొలిచే పురుగును ఏ విధంగా మనం నివారించవచ్చు అంటే పూత దశలో ఒకసారి మరియు 20 రోజులకు ఒకసారి 1.5 గ్రాములు ఎసిపేట్ని లేదా ఇథాక్సిక్లార్ 1 మిల్లీలీటర్ని లేక ప్రాపెనోపాస్ 1 మిల్లీలీటరు లేక స్వెసనోపాస్ 0.4 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన కాయ తొలిచేటువంటి పురుగుని మనము నివారించవచ్చు. అదేవిధంగా వచ్చేసి పొగాకు లద్దె పురుగు అనేది మనకు రైతు సోదరులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పొగాకు లద్దె పురుగు వచ్చేసి ఆగస్టు మాసం నుండి ఆశించి అక్టోబరు మరియు నవంబర్ మాసాలలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదట ఆకుల కింద భాగంలో చేరి పత్రహరితాన్ని తినేస్తూ ఉంటుంది.
పొగాకు లద్దె పురుగు అనేది. తర్వాత ఆకులపై రంధ్రాలను చేర్చి జల్లెడలాగా చేసి ఈ ఈనెలను మాత్రమే మిగులుస్తూ ఉంటుంది. అదేవిధంగా పొగాకు లద్దె పురుగును నివారించడానికి వేసవిలో మనము తీసేటువంటి దుక్కులని లోతుగా తీసుకోవాలి. అదేవిధంగా గుడ్ల యొక్క సముదాయాలను మరియు లద్దె పురుగులు ఉన్నటువంటి జల్లెడాకులను ఏరి వాటిని తుంచివేయాలి. అదేవిధంగా ఎకరాకి 10 లింగాకర్షక బుట్టలను కూడా అమర్చుకోవడం వలన పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా తొలి దశలోనే వేప నూనె అనేది అంటే నీమ్ ఆయిల్ అంటారు. అది మన అగ్రికల్చర్ తరపున కూడా వేప నూనెని రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట ఫర్టిలైజర్ షాపులలో కూడా వాటిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ వేప నూనెను వచ్చేసి 5 మిల్లీలీటర్లని లేదా క్లోరోఫైరిఫాస్ లేదా 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం వలన పురుగు యొక్క మధ్యస్థ దశలో ఎసిఫేటు, ప్రొఫెనోఫాసు లేదా ఫ్లూడెండజమన్ 0.2 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన పొగాకు లద్దె పురుగుని మనము నివారించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బి 1 మిల్లీలీటరు లేక నొవల్యూరలాన్ 1 మిల్లీలీటరు లేక లూఫెన్యులార్ 1 మిల్లీలీటరు ఈ లీటర్ నీటికి వీటిని పిచికారీ చేయడం వలన పొగాకు లద్దె పురుగుని మనం నివారించడం జరుగుతూ ఉంటుంది. ఓకే మేడం గారు, మరి ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మనము చీడపీడల గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ఎర్రగొంగలి పురుగు, కొమ్మ మరియు కాయతొలిచే పురుగు గురించి, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు గురించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని చీడపీడలు, తెగుళ్ళు ఉన్నాయి. మరి వాటి గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం. పచ్చదీపపు పురుగులు లేదా పచ్చదోమ అని అంటారు. ఈ పచ్చదోమ అనేది ఆముదం పంటలో దాని యొక్క పురుగు ఉధృతి అనేది నవంబర్ నుంచి జనవరి మాసం వరకు ఎక్కువగా ఉంటుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. తర్వాత దశలో ఆకులు పసుపు వర్ణానికి మాడిపోతూ ఉంటాయి. అదేవిధంగా పిల్ల మరియు తల్లి పురుగులు పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉండి ఆకుల యొక్క అడుగు భాగాన పక్కకు నడుస్తూ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పచ్చదోమని నివారించడం ఏ విధంగా అంటే తొలి దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ వేయాలి. అదేవిధంగా పచ్చదోమ యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి డైమిథయోట్ 2 మిల్లీలీటర్ల లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక ప్రొపినోఫాస్ 1 మిల్లీలీటరు లేదా క్లయోటయాడిన్ 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి ఆకుల యొక్క అడుగు భాగము తడిచేలాగా ఈ విధంగా పిచికారీ అనేది చేయడం వలన పచ్చదోమని మనం నివారించడం జరుగుతుంది. అదేవిధంగా ఆముదం పంటలో తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీని యొక్క ఉధృతి వచ్చేసి జనవరి మాసం నుంచి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. కావున పిల్ల మరియు పెద్ద పురుగులు వచ్చేసి ఆకుల నుండి రసాన్ని పీల్చి దాని యొక్క ఆకులు అనేది మసిబారినట్లుగా చేయడం అనేది దీని యొక్క లక్షణం. అదేవిధంగా తెల్లదోమను నివారించడం ఏ విధంగా అంటే సాలిళ్ళు, అక్షింతల పురుగులు తెల్లదోమ పురుగులను గుడ్లను తింటూ ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు మందులు పిచికారీ చేయరాదు. తొలి దశలో మిత్ర పురుగులకు హాని చేయని వేప నూనె 5 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన తెల్లదోమను మనం నివారించవచ్చు. దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బ్రసోఫెజిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ప్లోనికామిడ్ 0.2 గ్రామ్స్ లేదా ప్రోపినోపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన తెల్లదోమను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆముద పంటలో తామర పురుగును కూడా ఎక్కువగా దాని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని దశలలోనూ పంటలను ఆశించి లేత ఆకులను మరియు పువ్వులను రసం పీల్చడం వలన ఆకులనేది ముడుచుకుపోవడము జరుగుతుంది. పువ్వులనేది ఎండిపోయి ఆముదపు కంకిలో కాయలనేవి ఏర్పడకుండా చేస్తుంది. తామర పురుగును ఏ విధంగా నివారించవచ్చు అంటే పురుగును తట్టుకునే రకాలైనటువంటి DCH 519, ICH 66, GCH 4 హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవడం వలన మనం తామర పురుగుని ఆశించకుండా ఉండేటువంటి వంగడాలను మనము విత్తుకోవడం వలన ఇటువంటి తామర పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా
ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పొలంలో డైమిథోయేట్ 1.5 మిల్లీలీటర్లు లేక ప్రొపనోపాస్ 1 మిల్లీలీటరు వాటిని 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం వలన మనం తామర పురుగులను నివారించుకోవచ్చు. ఓకే మేడం గారు, మరి ఈ యొక్క చీడపీడల్లో భాగంగా ఈ పచ్చ దీపపు పురుగులు లేదా పచ్చ దోమ అనేది, అలాగే తెల్లదోమ, ఈ తామర పురుగుల యొక్క ఉధృతి ఎలా ఉంటుంది, వీటికి నివారణగా మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేశారు. ఇంకా ఈ యొక్క ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మరి తెగుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా చీడపీడలు కూడా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటి గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం. ఆముదం పంటలో వడలు తెగులు విత్తినటువంటి 20 నుంచి 60 రోజుల మధ్యకాలంలో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. లేత దశలో తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి, బీజపత్రాలు రంగును కోల్పోయి, పాలిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద మొక్కలకు సోకినట్లయితే లేత ఆకులు ముందుగా వడలిపోయి క్రమంగా పసుపు వర్ణానికి మారి తర్వాత ఇవి ఎండిపోవడం జరుగుతుంది. కాండం చీల్చి చూస్తే లోపల తెల్లని బూజు లాంటి శిలీంధ్రపు పెరుగుదలను మనం గమనించవచ్చు. దీని యొక్క నివారణ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, నీరు నిలిచే నేలల్లోనూ మరియు పల్లపు ప్రాంతాలలోనూ ఆముదం సాగు అనేది చేయరాదు. కనీసము 2 నుంచి 3 సంవత్సరాల ఒకసారి జొన్న మరియు సజ్జలతో పంట మార్పిడి అనేది చేయడం వలన దీనిని నివారించవచ్చు. తెగులును తట్టుకునే రకాలు వచ్చేసి హరిత, జ్యోతి, PCH 111, PCH 222, PCH 177, ICH 66 ఇటువంటి రకాలను సాగు చేసుకోవడం వలన మనము తెగుళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బండిజం 1 గ్రాము లేదా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ అనేది మొక్కల యొక్క మొదళ్ళ దగ్గర పోయడం వలన మనం తెగులు సోకినటువంటి మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించి వాటిని నాశనం అనేది చేయాలి. అదేవిధంగా బూజు తెగులు, మన ఆముదం పంటలో బూజు తెగులు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తెగులు సోకినటువంటి భాగాలపైన దూది పింజ లాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంధ్రపు పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంటుంది. శిలీంధ్రపు బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తూ ఉంటుంది. కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతూ ఉంటాయి. గెలపై ఉన్నటువంటి పూలపై శిలీంధ్రం ఆశించడం వలన కాయలు తయారు కాకుండా నల్లగా మారిపోయి కింద రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా బూజు తెగులు లేదా కాయకుళ్ళు తెగులు అంటారు దీన్ని. దీని యొక్క నివారణ ఏ విధంగా అంటే, మొక్కల మధ్య సరైనటువంటి దూరం ఉండే విధంగా మనం వాటిని విత్తుకోవాలి. తెగులును కొంతవరకు తట్టుకునే జ్వాల, కిరణ్ రకాలను మనము ఎక్కువగా విత్తుకోవాలి. తుఫాన్ సూచనలు తెలిపిన వెంటనే వర్షానికి కనీసము 6 నుంచి 8 గంటల ముందు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా థయోఫెనేట్ మిథైల్ 1 గ్రాము లేక ప్రొపినోకోనజోల్ 1 మిల్లీలీటర్ కలిపి మొక్క అన్ని యొక్క భాగాలలో తడిసేలాగా ఈ విధంగా పిచికారీ అనేది చేయాలి. తెగులు సోకినటువంటి కాయలను, గెలలను కోసేసి పొలానికి దూరంగా తగలబెట్టాలి. వర్షాలు తగ్గిన తర్వాత నేలలో తేమ ఉన్నప్పుడు ఎకరాకి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా పైపాటుగా వేసినట్లయితే తర్వాత వచ్చే గెలలు బాగా వచ్చి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే మేడం గారు, మరి ఈ ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మరి తెగుళ్ళ విషయంలో కూడా ఈ వడలు తెగులు, అలాగే కాయకుళ్ళు అంటే బూజు తెగులు, తర్వాత కొన్ని తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు అనేటువంటి ఆ రకాలను కూడా మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మరి ఎక్కువ తుఫాన్ల టైంలో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఏ విధంగా సమగ్ర యాజమాన్యం చేపట్టాలి అనేటువంటి విషయాలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యం గురించి మరి చింతకుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరిషా కమల్ గారు రైతు సోదరులకు చక్కటి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్తే సార్.